లో జాయిన్ అవుతారా? పెద్ద పెద్ద హాస్టల్స్, కొత్త ఫ్రెండ్స్, ఫ్రీడమ్ ఇవి నిజంగానే ఉంటాయా? ఎలా ఉంటుంది ఎన్ఐటీలో ఎక్స్‌పీరియన్స్? ఎన్ఐటీ వరంగల్‌లో నా ఫస్ట్ వీక్ ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేసుకోబోతున్నా. ఇన్ దిస్ వీడియో నేను నా హాస్టల్ ఎక్స్‌పీరియన్స్, నా క్లాసెస్ అండ్ నా ఫీలింగ్స్ ఎలా ఉంది ఎన్ఐటీ వరంగల్ గురించి. ఫస్ట్ అయితే క్యాంపస్‌లోకి ఎంటర్ అయినప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది. అసలు ఇంతవరకు చూసినాం ఆ లోగోస్ ఎన్ఐటీ వరంగల్ అని వీడియోస్లో చూడడమే తప్ప ఫస్ట్ టైం చూడడం. సో ఎక్సైట్ అయినా. దాని తర్వాత హాస్టల్ అలాట్ చేశారు. 2 షేరింగ్ 1.8K హాస్టల్, అల్ట్రా మెగా హాస్టల్, ఏషియాస్ లార్జెస్ట్ హాస్టల్. సో దాని తర్వాత ఫుడ్ వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ బాగుంది, సూపర్. అండ్ నైట్ డిన్నర్ వచ్చేసరికి కొద్దిగా మీడియం అనుకోండి, మరి బాగాలేదని చెప్పలేం, మీడియం. అండ్ నెక్స్ట్ చాలా బాగుంది హాస్టల్ వచ్చేసరికి. అండ్ 2 షేరింగ్ కాబట్టి అండ్ బాత్రూమ్స్ కామన్. అండ్ సో ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. స్టార్టింగ్లో సీనియర్స్ నార్మల్ టైమ్ స్క్వేర్ దగ్గర, ఎన్ఐటీ వరంగల్లో ఒక టైమ్ స్క్వేర్ అని ఉంటుంది, చాలా ఫేమస్ ప్లేస్. అండ్ అక్కడికి పిలిచినప్పుడు ఇంట్రడక్షన్ పెడతాను. నేను ఒక బ్రదర్ గుడ్లు పట్టుకొని పోతుండో అవి స్టూడెంట్స్ మీదకి వేస్తారేమో ఎన్ఐటీ అంటే ర్యాగింగ్ ఉంటుందేమో అని అనుకున్నా. నా లేటర్ కొద్ది భయపడ్డా. అసలు అక్కడ నుంచి పక్కకి వెళ్ళా, మరి ఏమో చూద్దాం నిజంగానే వేస్తారా లేదా అని చెప్పి మరీ వెళ్ళా. అక్కడ చూస్తే వేయలేదు, వాళ్ళు గుడ్లు ఉడకబెట్టుకోవడానికి తీసుకెళ్తున్నారంట. అండ్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఎన్ఐటీ వరంగల్లో. అండ్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ చెప్పారు, అంటే కాలేజ్ గురించి, స్పోర్ట్స్, ఇంటర్ ఎన్ఐటీ కాంపిటీషన్స్ అండ్ క్లాసెస్. ప్రొఫెసర్స్ వచ్చేసరికి చాలా ఫ్రెండ్లీగానే ఉన్నారు. అండ్ వాళ్ళ సబ్జెక్ట్స్లో చాలా బాగా ఎందుకు ఈ సబ్జెక్ట్ పెట్టారు, అసలు దీని నుంచి మీరు ఏం నేర్చుకుంటారు 4 ఇయర్స్లో అండ్ చాలా బాగా చెప్పారు. అండ్ మా ఇంట్రడక్షన్స్ కూడా అడిగారు, ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అని. అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ప్రొఫెసర్స్ వచ్చేసరికి. అండ్ ఫస్ట్ టైం ఎన్ఐటీ వరంగల్లో క్లాస్ ఇంటర్నప్పుడు ఒక తెలియని ఫీలింగ్, అది చెప్పలేం, అది ఎక్స్పీరియన్స్ అయితేనే అర్థమవుతుంది అంతే. అండ్ నేను కొత్త రూమ్మేట్స్ కొత్త స్టేట్స్ నుంచి వస్తారు. అండ్ చాలా ఇంతవరకు మీ స్కూల్స్లలో, కాలేజెస్లో, ఇంటర్మీడియట్ లోకల్ కానీ అక్కడక్కడే కొత్త కల్చర్స్ అలవాటు అవుతాయి. అండ్ చాలా చుట్టూ అందరూ సడన్గా బిజీగా ఉంటారు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. అండ్ ఇక్కడ ఎవరి పని వాడిది, అంటే ఎవరి పనిలో వాళ్ళు అసలు పట్టించుకోరు. మీరు కరెక్ట్గా ఉన్నారా లేదో మీరే జడ్జ్ చేసుకోవాలి. అండ్ ఫస్ట్లో కొద్దిగా నర్వస్గానే ఉంది ఇప్పటికి కూడా. అండ్ ఇంకా అడ్జస్ట్ అవ్వడానికి టైం పడుతుంది అకాడమిక్స్లో కానీ. నార్మల్ ఇక్కడ బిల్డింగ్ హాస్టల్స్ అయితే చిన్నప్పటి నుంచి హాస్టలే, 6 నుంచి. సో హాస్టల్స్ ఎలా ఉన్నా ఇంకా ఇక్కడ బెటర్గా ఉంటాయి. సో అడ్జస్టెడ్. అండ్ క్యాంపస్ చుట్టూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, క్లాస్ రూమ్స్ అండ్ చాలా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇంతవరకు ఎప్పుడు చూడలే నార్మల్గా చైతన్య, నారాయణలో. అండ్ ఇక్కడికి వచ్చేసరికి పెద్ద గ్రౌండ్స్, పెద్ద హాస్టల్స్ అన్నీ చాలా సూపర్గా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్. అండ్ ఈవెంట్స్, గణేష్ చతుర్థి జరిగింది. అండ్ గణేష్ని తెచ్చినప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ సీనియర్స్ చాలా సెలబ్రేట్ చేశారు. అండ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అండ్ డ్రమ్స్ అన్ని చాలా మంచి ఈవెంట్స్ అన్నీ చేశారు. అండ్ చాలా సీనియర్స్ వచ్చేసరికి చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు, చాలా క్లబ్స్లో చేయమని ఎంకరేజ్ చేస్తున్నారు. అండ్ క్లాస్ సిఆర్ అండ్ చాలా ఈవెంట్స్ అంటే సీనియర్స్ కండక్ట్ చేస్తారు. అండ్ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు సీనియర్స్ వచ్చేసరికి. అండ్ అట్మాస్ఫియర్ వచ్చేసరికి అరౌండ్ 25 to 30 degrees. వెదర్ రిపోర్ట్ చెప్తున్నారు అంటే వెదర్ రిపోర్ట్ కాదు, ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు కొద్దిగా వర్షాకాలం కాబట్టి వర్షం పడింది. అండ్ నౌ కరెంట్లీ సమ్ టెంపరేచర్ ఉంటుంది కొద్దిగా, మన సైడ్ అంటే వేడే. ఓకే, సరే వచ్చేసరికి నా హానెస్టీ రివ్యూ ఏంటంటే ఎన్ఐటీ ఈజ్ ఆల్వేస్ గుడ్. అండ్ నేను చెప్పేది కూడా చాలా బాగుంది ఎన్ఐటీ. అండ్ మీరు చాలా ఫ్రీడమ్ ఎక్స్పీరియన్స్ అవుతారు. అండ్ ఆపర్చునిటీస్ మీకు చాలా అది వెతుక్కుంటూ రావు, అంటే మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఈ ఇయర్ నేను విన్న వరకు సీనియర్స్ ప్లేస్మెంట్స్ కూడా చాలా ఇంకా పెరిగాయి లాస్ట్ టైం కన్నా అని విన్నారు. అండ్ ఓకే, మన ఎఫర్ట్ అయితే మనం చేయాలి. ఓకే, అండ్ కొద్దిమంది కష్టంగా ఉండొచ్చు, అంటే ఇంత ఫస్ట్ టైం హాస్టల్ అండ్ ఫుడ్ ఇంట్లో తింటారు. అండ్ కొత్త ఫ్రెండ్స్ తక్కువ మంది ఉన్నారు, నా లాంగ్వేజ్ వచ్చినారు అంటే అలాంటి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదైనా అడ్జస్ట్ అవ్వాలి ఒక టైంలో, ఇప్పుడు కాకుండా ఇంకొక టైంలో అయినా. అండ్ సో దీనికి భయపడకూడదు. అండ్ ఫేస్ చేసినప్పుడే మనం బెటర్గా ఉంటాము అండ్ మన వర్షన్ కూడా బెటర్గా వస్తుంది. అండ్ సో ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. అండ్ స్టిల్ ఇలాంటి వీడియోస్ మనం చాలా చేస్తాం. అండ్ సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్ ఫస్ట్ వీక్ అట్ ఎన్ఐటీ వరంగల్. అండ్ I think if it is informative and helpful, please do like